ఇది అయిపోగానే డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడే ముందు మా ఆదిని మాట్లాడుతుంది కోరుతున్నాం. అలాగే చంటి కూడా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కింద ఉన్న పెద్దలందరికీ అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మా రోజా గారిని చూస్తున్నాం. థ్యాంక్ యూ రోజా గారు, ఇలా కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. బేసిక్గా అందరూ యూట్యూబ్లో రోజా గారిని హైపరాది ఏమన్నాడో తెలుసా అని రాస్తుంటారు కదా. నేను ఎప్పుడు ఏమనలేదండి ఆవిడని, నిజంగా ఎప్పుడు ఏమనలేదు. కానీ మీరు రాసుకొని సరే వ్యూవర్షిప్ కోసం మీరు రాస్తుంటారు. ఓకే, ఈరోజు తెలుగు సినిమా నిజంగా చాలా 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 బాగుంది. ప్రజెంట్ ఇంకా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం పుష్ప 2 అని ఒక ట్రైలర్ వచ్చింది. అబ్బా, ఆ అల్లు అర్జున్ గారి హార్డ్ వర్క్కి అలాగే మన సుకుమార్ గారి డెడికేషన్కి మనందరం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. రేపు డిసెంబర్ 5వ తేదీ ఒక నేషనల్ అవార్డు విన్నర్ చేయబోయే ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్తో థియేటర్లు బ్లాస్ట్ అవ్వబోతున్నాయి. మళ్ళీ మన తెలుగు సినిమా వైభవం ఎప్పుడు అంటే తెలుగు సినిమా ఈ మధ్యకాలంలో ఎంత గ్రోత్ అంటే, ఒక పక్క ఆస్కార్ అవార్డు, నేషనల్ అవార్డు, ప్రభాస్ గారి కెరియర్లో 3,000 కోట్ల సినిమాలు, 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోవడం, ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మనం కూడా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక భాగం అవడం అనేది నిజంగా మన అదృష్టం. ఇప్పుడు ఈ కేశవ చంద్ర రమావతి ఈ కేసీఆర్ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి, ఒక సినిమా గురించి నేను ముందుగా చెప్పాలనుకుంటున్నాను. 2013లో జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఒక వ్యక్తి నవ్వించడానికి వచ్చాడు. ఆ నవ్వించే ప్రయత్నంలో చిన్న తప్పు జరగటం వల్ల అతన్ని ఫిలిం ఛాంబర్ దగ్గరికి పిలిచి కొంతమంది సారీ చెప్పినా సరే అతని మీద చేయి చేసుకున్నారు. ఆ రోజు అతనికి ఎన్ని దెబ్బలు తగిలినాయో తెలియదు, కానీ అతను మాత్రం చూసి 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 ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. దాని పేరే బలగం. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే అతనికి మళ్ళీ సన్మానం జరిగింది. జబర్దస్త్ వేణు అని చిన్న చూపు చూసే స్థాయి నుంచి బలగం వేణు అని అందరూ తన వైపు చూసే స్థాయికి ఎదిగిన మా జబర్దస్త్ వేణు అన్న మీ అందరికీ తెలుసు. ఆయనే బలగం సినిమా తీశారు. అంటే ఈ ఇండస్ట్రీలో మంచి హిట్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు, కానీ మంచి హిట్తో పాటు మర్యాద కూడా తెచ్చుకున్న డైరెక్టర్ మా వేణు అన్న. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను జబర్దస్త్ ఆర్టిస్టులు అనగానే నవ్వించడం ఎంత కష్టమో తెలిసిన వ్యక్తులైతే గౌరవిస్తారు, ఆ నవ్వించడం ఏముందో లేరా అనుకునే వ్యక్తులైతే చులకనగా చూస్తుంటారు. చాలామంది నేను గమనించాను. అది అలా చులకనగా చూసేవాళ్ళు కూడా గౌరవంగా చూసేలా చేసింది మా జబర్దస్త్ వేణు అన్న, అది బలగం సినిమాతో. ఈరోజు ఈ సినిమా కూడా మాకు అలాంటి గౌరవాన్నే తెస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చరిత్రలో తెలుగు సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. మన దీపావళికి 3 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలని పెద్ద హిట్ చేశారు. ఫస్ట్ టైం తెలుగు సినిమా చరిత్రలో ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాకుండా హిట్ అయిన సినిమా లక్కీ భాస్కర్. కానీ ఒక మిలిటరీ వాడి జీవితాన్ని కళ్ళకు అద్దినట్టు చూపించి అందరినీ కళ్ళు చెమర్చేలా చేసిన అమరన్ సినిమా. కానీ ఇంకా ముఖ్యంగా నాకు బాగా హ్యాపీ అనిపించింది, కిరణ్ అబ్బవరం లాంటి హీరోకి ఒక హిట్ దొరికింది ఆ రోజు. అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కా సినిమాకు ముందు కిరణ్ అబ్బవరం అనే ఒక హీరో కదిలితే ట్రోల్ అయ్యేవాడు. ఇప్పుడు కా సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం కదిలితే ట్రెండ్ అవుతున్నాడు. అంటే ఒక సక్సెస్ అంత వాల్యూ ఉంటుంది దానికి. నాకు అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఆ రేంజ్లోనే ఒక చిన్న సినిమా మన కేసీఆర్ అనే సినిమా రాబోతుంది. నాకు ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా వాటికి వచ్చే అప్లాజ్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను ఈ మధ్యకాలంలో ఎన్ని సినిమాలు చూసినా సరే నాకు ఒక ఆంధ్రవాడిగా నాకు ఆంధ్ర అంటే ఎంత ప్రేమ ఉందో తెలంగాణ అంటే కూడా అంతే ప్రేమ ఉంది. ఎందుకంటే నేను తెలంగాణలో సంపాదించే ఆంధ్రాలో ఉన్న మా అమ్మా నాన్నలకు అన్నం పెడుతున్నాను కాబట్టి. నాకు ముఖ్యంగా నాకు ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీ భేదాలు ఇవేం లేవండి. నాకు కేసీఆర్ గారు ఎంత ఇష్టమో రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ఇష్టం. ముఖ్యంగా వాళ్ళందరికంటే కూడా తెలంగాణ ప్రజలంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు, తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు. అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ఆ తెలంగాణ బ్యాక్డ్రాప్లో మా రాకేష్ అన్న ఈరోజు కేసీఆర్ అనే ఒక సినిమా చేశాడు. మీరు రాకేష్ ఇప్పుడేంటి రాకేష్ హీరోనా, మేము వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలా అని నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు. రాకేష్ హీరోలా ఫీల్ అవ్వడానికి అతనేం ఫారెన్ వెళ్ళి పాటలకు డ్యాన్స్లు వేయలేదు, లేకపోతే 10 మందిని కొడితే వాళ్ళు గాల్లో లేవలేదు. ఇక్కడ ఈ సినిమాలో ఓన్లీ కేసీఆర్ అనే ఒక క్యారెక్టర్ కనపడిద్ది తప్ప ఎక్కడా కూడా జబర్దస్త్ రాకేష్ మీకు ఈ సినిమాలో కనపడ్డు. మీరంతా కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి ముందు అతను ఎంత సంపాదించాడో నాకు తెలియదు, ఈ సినిమా కోసం అతను ఎంత అమ్ముకున్నాడో నాకు తెలియదు, కానీ ఈ సినిమా ఆడితే మాత్రం అతను చాలా బాగుంటాడు, అది ఒక్కటే నాకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు రాకేష్, సుజాత ఇద్దరే, కానీ కంప్లీట్ అయ్యేటప్పుడు వాళ్ళు 3 అయ్యారు. 2 3 అయినట్టు ఈ సినిమాకి ఎన్ని ఇంతలు పెట్టారో 3 ఇంతలు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అంటే మా రాకేష్ బ్రదరు ఇంతమంది ఆర్టిస్టులను ఒక చోట చేర్చి అతనే అన్ని దగ్గరుండి ప్రొడ్యూసర్గా, అంటే అతనే డబ్బులు అన్నీ సమకూర్చుకొని వీళ్ళందరినీ, అంటే మామూలుగా మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట. ఎవరో చేసిన దాన్ని అనుకరించే స్థాయి నుంచి తను చెప్పిన దాన్ని ఇంకొకరు అనుసరించే స్థాయికి ఎదిగాడు మా రాకేష్ అన్న. నిజంగా దానికి కంగ్రాట్స్ అన్న. ఈ సినిమా నీకు అంతే ఇది తెస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా జబర్దస్త్ కుటుంబం కాబట్టి, మా జబర్దస్త్ బేసిక్గా ప్రతి చోట జరిగే ఒక విషయం చెప్తున్నాను. జబర్దస్త్ అనగానే ఒక మైక్ పెట్టుకొని మాటలు కంట్రోల్ లేకుండా విశ్లేషించే కొంతమంది ఉన్నారు. కూర్చొని జబర్దస్త్ గురించి నెగిటివ్ మాట్లాడేస్తుంటారు. వాళ్ళకు ఒక మాట చెప్తున్నా, ఇదే జబర్దస్త్ నుంచి బలగం అనే ఒక సినిమా వచ్చింది. ఇదే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అనే ఒక యాంకర్ కమ్ హీరో వచ్చాడు. ఇదే జబర్దస్త్ నుంచి గెటప్ సీను అని బుల్లితెర కమలహాసన్ అనే పేరుతో ఒక అబ్బాయి వచ్చాడు. ఇదే జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర, ధనాదన్ ధనరాజ్, చలాకీ చంటి, శకలక శంకర్, ఆటో రాంప్రసాద్, హైపరాది, హైదరే అభి, ఇలా అందరూ ఇలాంటి కమెడియన్స్ ఎంతోమంది వచ్చారు. ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది ఆర్టిస్టులు ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారు. ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది టెక్నీషియన్లు 3 పూట్ల వాళ్ళ ఫ్యామిలీకి ముద్ద పెడుతున్నారు. అలాంటి జబర్దస్త్ని కూర్చొని జబర్దస్త్ అంటే ఈ డబుల్ మీనింగ్ అవి ఎక్కువ అంట కదండి, అవునంట కదండి, అవును ఎవడో చూడకుండానే యానిమల్ సినిమా 700 కోట్లు వచ్చినాయి. మరి ఏమో మరి చేసేవేమో గుడి వెనక నాశనం పనులు, చెప్పేవేమో స్వామి వివేకానందం మాటలు. ఎందుకురా బాబు, ఈ జబర్దస్త్ దాని మీద పడి ఏడ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇంత చెప్పాక కూడా మేము జబర్దస్త్ని ఇలాగే అంటాము అని మీరు అంటారా? వయసు 30 దాటిన తర్వాత గడ్డంలో తల మీద అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తాయి. అందులో 2 ఊండి అనుకుంటాను తప్ప లెక్క కూడా చెయ్యం. సీరియస్గా చెప్తున్నాను. కాబట్టి జబర్దస్త్ గురించి ఇంక విశ్లేషించడం మానేయండి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించిన చిరంజీవి గారు లాంటి వాళ్ళే బోరు కొట్టినప్పుడు జబర్దస్త్ చూసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి జబర్దస్త్ గురించి మేము చేస్తే వచ్చే వ్యూస్ 1 కోటి, మీరు విశ్లేషిస్తే వచ్చేది మీదోటి. మా గురించి చెప్పారు కాబట్టి మాదోటి, అంతకుమించి ఎవడు చూడ్డు. కాబట్టి ఇది మీరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక్కడు కూడా ఏదో ఈజీగా పైకి వచ్చిన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కడు గేటు దగ్గర వాచ్మెన్ నెడితే కింద పడి వచ్చినోడే, కరెక్ట్గా తింటున్నప్పుడు ప్లేట్ లాగితే బాధపడి వచ్చినోడే, నేను నా కాళ్ళ మీద నిలబడతా అని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చి మనసు చంపుకొని ఇంకొకటి కాళ్ళ మీద పడి పైకి వచ్చినోడే, వర్క్ ఇచ్చి ఆ వర్క్ ఇచ్చాం కదా మళ్ళీ మనీ ఇవ్వాలా అంటే వాటిని కూడా భరించి పైకి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. అందుకే మీరందరూ ఏదో మనం ఏముంది కామెంట్ పెట్టడానికి చేతిలో ఫోన్ ఉంటే సరిపోద్ది, కానీ కామెడీ చేయాలంటే పులుసు కారిపోద్ది. ఒకసారి రండి, ఎవడైనా నిజంగా టాలెంట్ ఉంటే రండి మళ్ళీ మా ఆఫీస్కి, నేనే ఆడిషన్ చేసి నేను పెట్టిస్తాను జబర్దస్త్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో, మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే. కాబట్టి ఇక అలాంటివి బానుకోండి. ముఖ్యంగా ఓటీటీకి అలవాటు పడ్డ ఆడియన్స్ అందరూ కూడా ఒకసారి మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, సంవత్సరంలో 100 సినిమాలు వస్తే అందులో 10 పెద్ద సినిమాలు ఉంటున్నాయి, ఇండస్ట్రీలో ఉంటున్నాయి, 90 సినిమాలు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి పెద్ద సినిమాలు ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది, కానీ చిన్న సినిమాలు కూడా ఆడితేనే ఇండస్ట్రీ ఇంకా 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 బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేసుకోవచ్చు, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అవ్వదు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి, అప్పుడే సినిమాలు గట్టెక్కుతాయి. మా రాకేష్ అన్న చాలా కష్టపడి ఈ కేసీఆర్ ఈ సినిమా చేయటం జరిగింది. అన్నకి మీ అందరి ఆశీస్సులు కావాలి. మీ అందరికీ జబర్దస్త్ ద్వారా ఎన్నో సంవత్సరాలు మీ ఇంట్లోకి వచ్చి నవ్వించారు. ఇతని కోసం ఈరోజు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి థియేటర్కి వచ్చి ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మాకు ఇలాంటి జబర్దస్త్ లైఫ్ ఇచ్చినటువంటి ఈటీవీ రామోజీరావు గారికి, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మా నాగబాబు గారికి, రోజా గారికి, అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నాకు పర్సనల్గా జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన మా అభి అన్నకు కూడా సభాముఖంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది మాటలు కాదు, బాంబులు ఇస్తూ ఉండు. మాట్లాడితే ఒక్కొక్క మాట బాంబులు వెళ్తాయి.